కోర్టు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆందోళనకు దిగిన పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి మా జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్న ఆయన వెంటనే మంత్రిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. దాదాపు 6 మంది విద్యార్థులు చేసుకున్న ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించకపోవడం, సంబంధిత మంత్రి మీద యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా లక్షలాది మంది విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని తగులుతుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ప్రజలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే సంబంధిత మంత్రి, చేతగాని మంత్రి, దౌర్భాగ్యుడు మా జిల్లాకి వెళ్ళే ఉండడం విద్యాశాఖ మంత్రి నిజంగా మన దురదృష్టం. జిల్లా పరువు పంట కలిపిన ఈ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి. ఆయనకి ఏమాత్రం నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.